జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి వైసీపీలో ఉన్నాడు. వైసీపీ అధినేత ఆయనే. కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అన్నప్పుడు సరిగ్గా ఆ పార్టీలో ఎవరు కనపడరు. ఆఫ్ కోర్స్ జగన్ కన్నా బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ జగన్ వాళ్ళు మాట్లాడినప్పుడు బూతులు తిట్టాలన్నప్పుడు మాత్రం తీసుకొస్తాడు ఎవరిని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎస్సీలని ఎస్టీలని బీసీలని ఎందుకు వాళ్ళు తిట్టొచ్చు, కానీ వీళ్ళు తిరిగి ఎవరు అనొద్దు. ఎందుకు అనొద్దు? వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు ఎస్టీలు, వాళ్ళు బీసీలు. మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి, సదా రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, రోజారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలా అధికారంలో ఉన్నప్పుడేమో తన రెడ్లకి సంబంధించి అధికారం ఇస్తాడు. తన రెడ్లను వచ్చేసి దాచుకోండి తినండి అంటాడు. అధికారం లేనప్పుడేమో ప్రతిపక్షాల మీద విషం చెమ్మటానికి, బూతులు మాట్లాడడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎగదోస్తాడు. అదేమంటే నాన్ రెడ్డి వల్ల ఎగదోస్తాడు. ఎందుకు ఏంటంటే కులం పేద రెచ్చగొట్టచ్చు, కులం పేద పిచ్చి పనులు చేయొచ్చు, ఎర్రలను చేయొచ్చు అని చెప్పేసి ఇటువంటి ఓట్లు నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ నాన్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో గుండె మీద చేసుకోండి. 2019-24 మధ్య మీరు ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి 2024 రోజు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్న లబ్ధికి ఒకసారి డిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఓవరాల్గా అంటున్నప్పుడు రాష్ట్రానికి డెవలప్మెంట్ 2019-24 మధ్య ఆ తర్వాత ఎలా ఉంది చూసుకోండి. ఇక వైసీపీలో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి గుళ్ళ మీద చేసుకొని ఆలోచించుకోండి. ఒక్క రెడ్లు తప్ప మిగతా వాళ్ళంతా కూడా నాకు బానిసలు, నేను ఏం చెప్తే చేస్తారు. రెడ్లు మాత్రం నా కొలపోళ్ళు, నా వాళ్ళు, వారికి చిన్న ఇబ్బంది నేను తట్టుకోలేను, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది రానివ్వను, వాళ్ళకి అధికారమే. మిగతా వాళ్ళు నేను బానిసలాగా వాడుకుంటాను, గొర్రెలాగా వాడుకుంటాను, నేను చెప్తా చేస్తారు. అలా ఉన్నాడా లేడా? అలా ఈరోజు అలాగే అంబటి రాంబాబుని, జోగి రమేష్ని, వాళ్ళని వీళ్ళని ముందు పెట్టి రచ్చగొడుతున్నాడా లేదా? ఒక్క రెడ్డి అయినా బూతులు మాట్లాడుతూ మీటింగ్లు పెట్టి ప్రతిపక్షంగా అధికార పక్షం మీద ఎవరైనా గట్టిగా మాట్లాడారా? క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి వాళ్ళు, నాన్ రెడ్డి ఉన్న ఓసీల వాళ్ళు ఒక్కళ్ళన్నా వైసీపీలో ఉంటారా? మేముంటాము, మేము బానిసలము, మేము గొర్రెలము, పోనీ అదన్నా చెప్పండి, మీతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎంత జాగ్రత్త పడుతున్నాడంటే, ఈ మతం అనేది చూసారా, దానిని హైలైట్ చేసి ఈ ఎస్సీలు ఉన్నటువంటి మాలలని ఆయన సైడ్ తిప్పుకునేటట్టు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎక్కువగా క్రైస్తవులు ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత మాదిగలు ఆల్మోస్ట్ జగన్ వైసీపీని దూరం జరిగిపోయారు. ఎందుకు? ఎస్సీ వర్గీకరణ గురించి నేనేం మాట్లాడలే, టీడీ ఫుల్ సపోర్ట్. సో మాదిగలు అంతా కూడా ఎస్సీ వర్గీకరణ లాభపడ్డారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా టీడీపీ ఫేవర్గా ఉన్నారు. ఇంకా వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నప్పుడు మాలలు. వీళ్ళు మనకు కనపడగానే ఎక్కువ క్రైస్తవులు ఉంటారు. వీళ్ళు వచ్చేసరికి ఏమో జగన్ వచ్చేసి మావాడు అనుకుంటుంటారు. బట్ వాళ్ళకి కూడా ఇప్పుడు అర్థమవుతుంది, వారిని సైతం రాజకీయాలకు వాడుకున్నాడు, వారిని సైతం బలిపశువులు చేశాడు, వారిని సైతం 2019 మధ్య వేధించాడు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు సరే జగన్మోహన్ హయాంలో మనకు లబ్ధి చేకూరింది చూసుకున్నారు. తల్లికి వందనం, 4000 పింఛను, సిలిండర్లు, రిమైనింగ్ అవన్నీ చూస్తున్నప్పుడు జగన్ హయాంలో కానీ ఇప్పుడే లబ్ధి చేకూరుతుంది కదా ఎక్కువ అని చెప్పేసి మాలల సైతం నెమ్మదిగా వైసీపీని వీడుతున్నారు. దాంతో ఏం చేయాలి అర్థం కాక ఈ లడ్డు విషయం ఉందే, దీనిని ఇక హిందువులు మొత్తం అర్థం చేసుకొని చీకొడుతున్నారని చెప్పేసి ఇంకిప్పుడు బూతులతో రాజకీయం, కులంతో రాజకీయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరం పవరం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, అజ్ఞానంతో అంధకారంతో ఏదో చేసుకుంటా పోతున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే, అలా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇటువంటివి చూసినప్పుడు అరే మన వైసీపీరా అని వస్తారు, అన్ని సవ్యంగా ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళకి ఆలోచించే స్కోప్ ఇవ్వద్దు, టీడీపీ మీద బురద జల్లించాలా, కూటమి వచ్చేసి వైసీపీ టార్గెట్ చేసింది, వైసీపీ టార్గెట్ చేసిందంటే మిమ్మల్ని కూడా టార్గెట్ చేసిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా నమ్మించాలి. అది వాళ్ళు చేస్తుంది. స్టార్ట్ నుంచి ఇప్పటివరకు నేను చెప్పిన దానిలో అన్ని క్రాస్ చెక్ చేస్తాను, చాలా ప్రాక్టికల్గా చెప్పాను, లాజికల్గా చెప్పాను. వైసీపీలో ఉంటే చాలా ప్రమాదం. ఏ కులం వాళ్ళకైనా, ఏ ప్రాంతం వాళ్ళకైనా, ఆ రెడ్లు అన్న వాళ్ళు ఎవరైతే చివరికి ఉంటారో మీకు కూడా పెను ప్రమాదం. ఈ జగన్తో వైసీపీతో జాగ్రత్త.